హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి, వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ప్రిపరేషన్స్ అదంతా. అండ్ మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, పాలకూర ఫ్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ క్యారెట్, బీట్రూట్, యాపిల్, కివీ జ్యూస్ ఉంటుంది కదా, సో అది ప్రిపేర్ చేశాను. అండ్ ఎగ్స్ కూడా. ఈ మధ్య కొంచెం క్లాసెస్కి నాకు బ్రేక్ దొరికింది, ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అనమాట పిల్లలతో పాటు మాకు కూడా. అందుకనే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అండ్ పిల్లల్ని చూసుకోవడంలో ఫుల్ టు బిజీ అయిపోయాను. అండ్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నెక్స్ట్ డే ఇంకా ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయని వ్లాగ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్ సో లాంగ్. అండ్ ఇక్కడ పాలకూర ఫ్రైలో నేను ఏంటవి సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ కలిపి ఒక్కొక్క స్పూన్ వేసి పౌడర్ చేసి వేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. అండ్ మరీ ఉత్తిగా పాలకూర ఫ్రై తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. గ్లాస్ నేను ఇస్తానే. సార్ నువ్వే తీసా. అండ్ ఆ పొడి వేసాక మనకి ఒక 5 మినిట్స్కి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, ఇలా దగ్గరికి అయిపోతుంది. అండ్ పాలకూరలో ఎప్పుడు సాల్ట్ చూసుకోండి. నేను 1/2 kg పాలకూర చేస్తే ఇంత కొంచెం అయిందనమాట. సో ఎప్పుడైనా ఫ్రెష్గా చేసేసుకోవాలి పాలకూర కూడా. అందులో ఏది కొంచెం ఉందా? ఓకే. అండ్ పిల్లలు ఇద్దరు కూడా జ్యూస్ కంప్లీట్ చేశారు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా బాయిల్డ్ ఎగ్, నట్స్ అన్నీ ఇస్తాను అనమాట. ఇది రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళకి, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇదే ప్యాటర్న్ ఉంటుంది. అందుకనే నేను సపరేట్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి ఏం ప్రిపేర్ చేయను. మార్నింగ్ నేను ఇవ్వకపోయినా వాళ్ళే అడుగుతారు నట్స్ ఇమ్మని. ఇంకా జ్యూస్ తాగాక అవి ఇస్తాను అనమాట. అటు ఇటు ఆడుతూ కూర్చొని కాసేపు తింటారు. అండ్ ఈలోపు ఇంకా నేను మా హస్బెండ్కి బాక్స్ అది కూడా మొత్తం ప్యాక్ చేసేసాను. అండ్ ఆల్మోస్ట్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా చాలా డేస్ అయిపోతుంది కదా. అండ్ రెగ్యులర్గా మార్నింగ్ రొటీన్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుందేమో. నాకైతే అలానే అనిపించింది షూట్ చేస్తే. అలానే ఉండండి. పిలిపించేనా? పోలీసుని కొట్టకూడదు, పోలీసుని కొట్టకూడదు మీరు. దక్షిత్ నాన్న ఎందుకు పోలీస్ అనిపించారు నీకు? నాన్న పోలీస్ లా ఉన్నాడంట. ఎందుకు పోలీస్? బుజ్జి టో సాక్స్ ఉన్నాయి కదా, అవి వింటర్ సాక్స్ వేసుకుంటున్నాను. లోపల ఏదో పెట్టారు వీళ్ళు. ఏం పెట్టారు? ఏం పెట్టారా? కాదు, నాన్న ఎందుకు పోలీస్ అనిపించారు నీకు? ఏంటమ్మా తొక్కుతున్నావు? నాన్ని తొక్కకూడదు అలాగా. దక్షిత్ ఏంటమ్మా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఓకే, మన స్టాచ్యూ. దించేయండి చాలు. ఇంకా హ్యాండ్ పెద్దలేదా? చెప్పండి. బాయ్ బాయ్ మై పోలీస్ అండ్ సరే బాయ్ బాయ్, సీ యూ టుమారో. రే వెళ్ళనివ్వండి రా, టైం ఇవ్వండి. బాయ్ 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 బాయ్. ఆడుకోండి, అలా చేయొద్దు. ఓకే. ఇంకా మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు. మా ఇంట్లో ఎప్పుడు తనే ఫస్ట్ వెళ్తారు, ఆ తర్వాత కిడ్స్ నేను వెళ్తాం అనమాట. బట్ ఇప్పుడు మాకు హాలిడేస్ కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటున్నాం. అండ్ నెక్స్ట్ డే పూజ కాబట్టి ముందు రోజే నేను బెడ్షీట్ అది చేంజ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ డే ఫుల్ కుకింగ్ హడావిడిలో ఉంటాం కదా, సో చేంజ్ చేయడం అవ్వదని చెప్పి
ముందు రోజు అంతా మార్చేసుకుంటాను. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, పండగలకి మోస్ట్లీ నాకు కొత్త బెడ్షీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా తెచ్చుకున్న కొత్తవి ఉంచుకుంటా అనమాట, పండగలప్పుడే వేసుకుంటాను. అండ్ హోమ్ టూర్ చేయమని కూడా చాలా మంది అడుగుతున్నారు. తప్పకుండా చేస్తా అండి ఆగస్ట్ హాలిడేస్‌లో. అండ్ పిల్లలు పడుకున్నప్పుడు అలా ఒక టైం చూసుకొని చేస్తాను. రెగ్యులర్ డేస్‌లో నాకు అస్సలు కుదరట్లేదు. అండ్ వీకెండ్ ఒక్కటే ఖాళీ ఉంటుందన్నమాట. క్లాసెస్‌కి వెళ్ళొస్తుంటే ఫుల్ బిజీ ఉంటున్నాను కదా! సో, అస్సలు కుదరట్లేదు. అండ్ ఫైనల్లీ ఇంకా క్లీనింగ్ అదంతా కూడా స్టార్ట్ చేశాను. మార్నింగే కుకింగ్ అయిపోయింది కాబట్టి, ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటే స్లోగా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఇంట్లో మొత్తం డస్టింగ్ కానీ ఎక్సెట్రా అన్ని పనులు చేసుకున్నా. సో, ఇది థర్డ్ వారం అనమాట, వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా! అండ్ బెడ్రూమ్లో కూడా చాలా మోడిఫికేషన్స్ చేసాం. అవన్నీ మీకు హోమ్ టూర్లో షేర్ చేస్తాను. సో, బెడ్ అంతా ఆర్గనైజ్ చేశాక ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకా స్లోగా 1 బై 1 పనులన్నీ చేసుకుంటూ వచ్చా. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టేశాను పిల్లలకి. అరౌండ్ 12 కల్లా పెట్టేస్తా అనమాట. సో దట్ వాళ్ళని కొంచెం ఎర్లీగా బెడ్‌కి తీసుకెళ్తాను. అరౌండ్ 12:30 to 1 కల్లా పడుకోబెడతాను ఇద్దరిని. ఈ హాలిడేస్‌లో స్పెషల్‌గా అలానే ప్లాన్ చేసుకున్నాను. సో దట్ నాకు కొంచెం హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం ఉంటుందని. అండ్ ఇక్కడ ఫాస్ట్‌గా ఇంకా ముందే పొద్దున్నే వెండి సామాను అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు పడుకున్నారు కాబట్టి అవన్నీ క్లీన్ చేయడానికి టైం పడుతుంది కదా! ఇంక నేనైతే పీతాంబరితో క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో, దాంతోనే మొత్తం అన్నీ రేపటికి కావాల్సినవి తీసుకొని అన్నీ క్లీన్ చేసి, ఆ రోజు కొంచెం సన్నీగా ఉంది. చాలా డేస్ తర్వాత వర్షాలు పడి కొంచెం సన్నీ ఉందనమాట. ఇంకా ఎండలోనే డైరెక్ట్‌గా కింద క్లాత్ వేసి బాల్కనీలోనే డ్రై చేసేసుకుంటున్నాను. మీకు కలర్ కొంచెం ఎండకి అలా కనిపిస్తుంది కానీ ఓకే. అండ్ అంత ప్రాపర్‌గా అంటే స్టెయిన్స్ అయితే పోలేదు పీతాంబరితో కాబట్టి. మనకి రూపేణి ఉంటుంది కదా, అదైతే బాగానే ఉంటుంది కానీ ఎందుకో బాగా స్మెల్ వస్తుంది. ఫుడ్ అంతా పెడతాను కదా అన్నట్టు ఇంకా అందులో పెట్టలేదనమాట. అండ్ ఒక 1 to 1.5 అవర్ న్యాప్ వేస్తారనమాట. ఇంక లేచాక ఇలా ఫ్రూట్స్ అయితే ఇస్తాను. వాళ్ళకి కావాల్సినవి అడుగుతారు, ఇంకా అవే ఇస్తా. అండ్ ఈలోపు ఎండ గట్టిగా ఉంది కాబట్టి అన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇంకా బయట ఎందుకులే డస్ట్ పడుతుందని చెప్పి ఇంక అన్నీ తీసేసుకుంటున్నాను. అండ్ ఇంట్లో పని అయితే మార్నింగ్ నుంచి అవుతూనే ఉన్నాయి. బాత్రూమ్ క్లీనింగ్, డస్టింగ్ ఇవన్నీ. వరలక్ష్మి వ్రతం అంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, డీప్ క్లీనింగ్ లాగా. సో, పొద్దునుంచి అదంతా అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు మేనేజ్ చేసుకుంటూ అటు ఇటు నాకు అంత గుర్తు రాలేదు, అంత కుదరలేదనమాట. సో, గుర్తున్నంత వరకు షూట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేపించి ఇంకా నేను కూడా స్నానం చేసేసాను, ఎందుకంటే పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి అన్నీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల రూమ్ ఇలానే ఉంటుంది. నేను అన్నీ సదరడం, వాళ్ళు పడేయడం అనమాట. ఇంకా ముందు రోజు ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాము. సో, దాంట్లో సపరేట్‌గా అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఎన్ని కొన్నా తక్కువలాగే ఉంటుంది. టాయ్స్ అన్నీ కలిపేస్తూ ఉంటారు. చిన్నగా ఉంటాయి కదా! సో, ఇలా ఆర్గనైజర్ అయితే బెస్ట్ అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. ఇంకా అందులో ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకిద్దరం కొంచెం కాఫీ తాగి ఇంకా స్లోగా పనులు స్టార్ట్ చేసాం. లైటింగ్ అంత ఉంది కానీ టైం అయితే అప్పటికి 6:30, 7 అవుతుంది. అండ్ మా హస్బెండ్‌ని పంపించి ఇండియన్ స్టోర్‌కి మొత్తం కావాల్సినవి పూజ రిలేటెడ్‌వి అన్నీ కూడా తెప్పించేశాను. అండ్ ముందు రోజే గ్రాసరీ షాపింగ్‌కి అది వెళ్ళా ఉంటే నెక్స్ట్ డే భోజనాలు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్‌కి అని చెప్పేసి. ఈస్ట్ ఫేసింగ్‌లో అమ్మవారికి రెడీ చేద్దాం అన్నట్టు మాకు ఆ ఫోటో ఫ్రేమ్స్ కింద వస్తుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్. సో, ఆ సోఫా ఉంది కాబట్టి అదంతా జరుపుతున్నాము. ఎలానో అదంతా క్లీన్ చేయాలి. సోఫా ఎంత ఎడ్జ్‌కి వేసినా సరే చూసారా, పిల్లలన్నీ తీసుకెళ్ళి దాని కింద ఇటు నుంచి అటు నుంచి వేస్తూ ఉంటారు. ఇంకా అవంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టాననమాట. సో, అవిసె గింజల కారపొడి అండ్ బొంబాయి చట్నీ అంటారు కదా, సో అవి ప్రిపేర్ చేశాను. ఇంకా నలుగురం కూర్చొని ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. హాల్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకప్పుడు మాబింగ్, డెకరేషన్ అంతా చేయాలి. నెక్స్ట్ డే కుకింగ్లో అవ్వదని చెప్పేసి ముందు రోజే అన్నీ డెకార్ చేసేసుకుందామని అనుకున్నాను. ఇంకా తిన్నాక ఇమీడియట్గా మాపింగ్ అదంతా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా సోఫా తీసాం కదా, కింద డస్ట్ అదంతా క్లీన్ చేసి హాల్ వరకు ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాయి. ఇంక పిల్లలు పడుకున్నాక రిమైనింగ్ రూమ్స్ అన్నీ పెడదాం అన్నట్టు. అండ్
అండ్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేనైతే డిఫరెంట్ డెకరేషన్ అంతా ప్లాన్ చేసుకొని దానికోసం అన్నీ ఆలోచన చేసుకున్నా. బట్ ఒక 2 సర్కిల్ ఫ్రేమ్ పెడదాం అనుకున్నాను. ఒక 2 ట్యూబ్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. ఇంక అప్పటికప్పుడు మళ్ళీ డెకరేషన్ అంతా మార్చుకోవాల్సి వచ్చింది. నా దగ్గర ఏమున్నాయి అవి మాత్రం చూసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నా అనమాట. ఓకే, మా హస్బెండ్ అన్నారు, ఎక్కువ టెన్షన్ అవ్వకు, ఇన్స్టెంట్గా ఐడియాస్ తొందరగా వస్తాయి, బాగా వస్తాయి అని చెప్పి ఇంక మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చేసాను. సో సైడ్స్ కూడా ఇవి 2 వేసి మధ్యలో ఏమేద్దాం అర్థం కాలేదు. వైట్ అయితే రెగ్యులర్గా వేస్తున్నాం కదా అని. అండ్ అప్పుడు గుర్తొచ్చింది, పింక్కి గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని వెళ్ళిన శారీస్ దగ్గర నుంచొని ఇంక అప్పటికప్పుడు వెళ్ళి శారీ ఉంటే గ్రీన్ శారీ 2 సైడ్స్ చిన్న బార్డర్ ఉన్నదైతే బాగుంటుందని చెప్పి వెళ్ళి తెచ్చుకొని లక్కీగా బాగా కుదిరిందనమాట కాంబినేషన్ అదంతా. సో అప్పటికప్పుడు అనుకున్న డెకరేషన్ ముందు నుంచి అనుకున్నదంతా ఎంత వెతికినా కనిపించక ఫ్లాప్ అయిందనమాట. ఇంకా అదే పెడుతున్నాను. సో స్టాండ్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బట్ డోర్ ఓపెన్ అవ్వదనమాట. అందుకని కొంచెం చిన్నగానే ఉంచేసాను. సైడ్స్ కొంచెం కుర్చీల్లా వస్తుంది, ఓకేలే అన్నట్టు ఇంక వదిలేసాను అనమాట. అండ్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పూజలున్నా ఇలా నేను కొంచెం స్ట్రెస్ అవుతాను. అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఆన్ టైం అవుతాయా, సో ఈ స్ట్రెస్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అనమాట. సో దాన్ని నేనేం ఓవర్కమ్ చేయలేను. నాలా ఎంతమంది అలా ఫీల్ అవుతారు. రిలాక్స్డ్గా అయితే నేను అస్సలు ఉండలేను. ఎస్పెషల్లీ ఎవరైనా భోజనాలకి పిలిచినప్పుడు, లేకపోతే ఇలా ఏదైనా పూజలు చేయాలి, ఆన్ టైంలో అవ్వాలి అనుకున్నప్పుడైతే అసలు అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ ఈ శారీని సెక్యూర్ చేయడానికి ఇక్కడ కార్నర్స్లో ఇలా 2 సైడ్స్ పిన్ పెట్టేస్తే మనకి ఇంకా శారీ అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట. సో దానికి ఇంకా నేను సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసి ఇంకా అవంతా ఐరన్ మీద ఉంది కదా శారీ. సో మా హస్బెండ్ని స్టీమ్ ఐరన్ చేస్తున్నాను అనమాట, లేకపోతే ఆ ముడతలుగా కనిపిస్తుంది కదా. అండ్ స్టీమ్ ఐరన్ ఇందుకు బాగా యూస్ అవుతుందండి, ఇలా సెన్సిటివ్ క్లాత్స్కి అండ్ ఇలా ఏదైనా నుంచోబెట్టి చక్కగా ఐరన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది జర్మనీలోనే తీసుకున్నాం, అమెజాన్లో, అలాగా చాలా బాగుంటుంది. ఐ థింక్ 2 years అయిపోయినట్టుంది తీసుకొని. సో దాంతోనే కొంచెం ఐరన్ అది చేసేసుకుంటున్నాము. నేను ఇండియా నుంచి తెచ్చిన ఫోల్డ్ అంతే ఉందన్నమాట, అలానే రోలింగ్ నుంచి తీసుకొచ్చాను కదా. సో ఇక్కడ అది పెట్టి మొత్తం అంతా ఐరన్ చేస్తున్నారు. అండ్ ఈలోపు నేను మొత్తం నా దగ్గరున్న డెకార్ అంతా తీసుకొచ్చా కొన్ని. ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉన్నారండి నేను పోస్ట్ చేసినప్పుడు ఆ ఫొటోస్ అవి. ఇవి ఇన్స్టాల్మెంట్స్లో అప్పుడప్పుడు ఇండియా నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 4 years కలెక్షన్ ఇదంతా. సో ఇది ఇక్కడ కొన్నా అన్న గుర్తు అయితే లేదు. మల్టిపుల్ ఫంక్షన్స్కి తీసుకొచ్చినవన్నీ కలిపి రీఅరేంజ్ చేస్తూ ఏదేస్తే బాగుంటుందని మా హస్బెండ్ని అడుగుతూ డిస్కస్ చేస్తూ ఫైనల్లీ అలా డెకార్ చేశాను. అండ్ డెకార్ అది చేయడానికి నేను ఎప్పుడు గూగుల్లోనో పింట్రెస్ట్లోనో వెతికి సేవ్ చేసుకొని అలా చేద్దాం అన్న ఆ టైప్ అయితే కాదు. ఎందుకంటే అవి మన దగ్గర ఎగ్జాక్ట్గా దొరకవు. అవి ఇండియా కాదు, కొనుక్కొని షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ అది ఇంకా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ తిరుగుతూ ఉండాలి, ఎతుకుతూ ఉండాలి. సో మన దగ్గర లేకపోయినా ఇంకా ఎక్స్ట్రా కొంటూ ఉండాలి. అందుకని నేను అప్పటికప్పుడు వచ్చే ఇన్స్టెంట్ ప్లాన్స్ని ఎక్కువ నమ్ముతాను. మన దగ్గర ఏమున్నాయి, ఏవి ఎలా సెట్ అయితే అవి మాత్రమే ఆలోచించుకుంటాను. సో ఉన్న వాటితో ఇదంతా మన మైండ్ సెట్ కోసం అండి. మనకి ఎలా నచ్చితే మనం ఇలా చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇవి ఏమీ చేయకపోయినా మంచిగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పూజ మనస్ఫూర్తిగా చేసుకోవడం కావాలి. బట్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మనకి ఎలా కంఫర్టబుల్ ఉంది, మనకి ఎలా నచ్చింది, మన కళ్ళకి మైండ్కి ఎలా అనిపించిందా అది చేసుకొని వెళ్తే సింపుల్గా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేసేది కాదు కదా పూజలు అంటే. సో ఫైనలీ ఇంకా సెంటర్లో ఇలా పెట్టేశాను. గ్రీన్ కలర్ కాబట్టి వైట్ కలర్వి కొంచెం బాగా కనిపిస్తున్నాయి అనిపించింది. అండ్ అవన్నీ సోలా వుడ్ డెకార్ ఉంటాయి కదా అవన్నమాట. సో చక్కగా బాగా మెయింటైన్ అవుతాయండి, అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట, కొంచెం రియలిస్టిక్గా అలా. అండ్ సైడ్స్ కూడా ఏమన్నా వేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో ఫైనల్లీ సైడ్స్ పెట్టి సెంటర్లో కొంచెం మామిడి తోరణాలు లాంటిది ఒకటి ఉంటే ఇంకా దాంతో అలా ఫినిష్ చేశాను. సో ఇక్కడ సైడ్స్లో అవి పెడదామా, ఈ వైట్ ఫ్లవర్స్ పెడదామా అన్నట్టు
మళ్ళీ ఆలోచించాను అనమాట. సో వైట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది పింక్ మీద అన్నట్టు ఇంకా అవే పెట్టాను. సో ఫైనల్లీ అలా కంప్లీట్ చేసి ఇంకా తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదు. కింద కూడా కొంచెం డెకోర్ అదంతా చేసుకున్నాను. నైట్ మ్యాక్సిమం పాసిబుల్ అయినంత డెకోర్ చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ కుకింగ్లో పడితే ఇవన్నీ పనులు అవ్వవు, ఇంకా వీటి దగ్గరికి రాలేము. అండ్ ఇక్కడ నేను చేస్తూ ఉన్నా, మా పక్కన పిల్లలు ఆడుతూ ఉన్నారనమాట. బట్ కొంచెం చెప్తే వింటున్నారు, మరీ వచ్చి లాగేయడం పీకేయడం అలాంటివి అయితే చేయరు. వాళ్ళు కూడా బిహైండ్ ద కెమెరానే ఉన్నారు. సో ఫైనల్లీ డెకోర్ అయితే ఇలా అనిపించింది. నెక్స్ట్ డేకి నేను చూపిస్తాను ఎలా కంప్లీట్ అయింది ఏంటి అనేసి. అండ్ ఇవన్నీ నేనైతే సేఫ్టీ పిన్స్తోనే సెక్యూర్ చేశానండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవడమే. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే నా దగ్గర ఫేస్ తెచ్చుకోలేదు, నేను మర్చిపోయాను వచ్చేటప్పుడు. సో ఒక టేబుల్ పెట్టుకొని దాని మీద క్లాత్ ఇలా పెట్టుకున్నాను. అదంతా ఏం షూట్ చేయలేదు. అండ్ ఈ ప్లేట్ నా దగ్గర ఉందన్నమాట, నా శ్రీమంతం అప్పుడు తెప్పించాను జర్మనీలో. సో ఇక్కడ మనకి స్పాంజ్ లాంటిది ఉంటుంది కదా ఫ్లవర్స్ గుచ్చుకోవడానికి, అది తీసుకొని అది బౌల్లో సెట్ చేశాను. అమ్మవారిని ఇలా పైన పెడదామని, కలశం కింద పెట్టుకుందాం అనుకున్నా. నా దగ్గర ఇంకా పెద్ద సైజు లేదనమాట. అండ్ ఫేస్ కూడా లేదు అమ్మవారికి శారీ అది పెట్టడానికి. అయ్యో మర్చిపోయానని అనుకున్నప్పుడు. అండ్ ఇంక ఈ స్పాంజ్ని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసేయాలి, చాలా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ముందు రోజు నైట్ పెడుతున్నాం కాబట్టి ఫ్లవర్స్ కూడా పడిపోకుండా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు ఆ వాటర్తో ఫిల్ చేస్తే అది మొత్తం డ్రై అయ్యే వరకు, అంటే 1 వీక్ వరకు కూడా అందులో కూర్చుని ఫ్లవర్స్ అలానే ఫ్రెష్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వాటర్ ఫిల్ చేశాను అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. ఉత్తిగా అమ్మవారు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇలా కొంచెం కమలంలో పెట్టిన ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ తీసి ఫైనల్లీ ఇంకా అలా పెట్టుకున్నాను. ఇంకా తాంబూలం అవి కూడా సర్దేస్తున్నాను అనమాట. పసుపు కుంకుమ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. శనగలు, తాంబూలం కూడా ముందు రోజే స్నానం చేశాను కాబట్టి ఇంకా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే అప్పటికప్పుడు అంటే నాకు అస్సలు అవ్వదని చెప్పేసి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఇండియా నుంచి తెచ్చుకున్న ఉంటాయి అన్నమాట. ఇక్కడ నార్మల్వి దొరుకుతాయి, బట్ ట్రెడిషనల్గా కావాలి అంటే మనం ఇండియా నుంచి తెచ్చుకోవాలి. అండ్ ఇలా కవర్స్లో పసుపు కుంకుమ అదంతా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ కింద క్లాత్ వేయడం ఇదంతా ఏం షూట్ చేయలేదండి. నెక్స్ట్ డే ప్రాపర్గా చూపిస్తా డెకరేషన్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి. సో ఇదే అనమాట రిటర్న్ గిఫ్ట్ అయితే. బ్రాస్ మోడల్ వచ్చి పైన వుడ్ క్యాప్లా వస్తుంది, బాగుంటుంది. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొన్ని గిఫ్ట్స్ అవి తెచ్చుకుంటా అండి. ఇక్కడ ఎవరైనా ఇంటికి వచ్చినా, సో ఏదైనా ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ చేసుకున్నా రిటర్న్ గిఫ్ట్స్ పక్కా ఉంచుకుంటా అనమాట. సో దట్ మనకు ఆ టైంలో ఎక్కువ నెతుక్కోకుండా ఉంటుందని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని ఎక్కువే ప్లాన్ చేసుకున్నా. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా అవి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇది రిటర్న్ గిఫ్ట్లా పెట్టుకున్నాను. అండ్ మిగిలిన తాంబూలు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ బ్లాగ్ కూడా ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం బ్లాగ్తో మీ అందరి మందికి వస్తాను. స్టే ట్యూన్, సీ యూ ఆల్ టుమారో. బాయ్ బాయ్, టేక్ కేర్.